వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు డిఎస్పీ రాంబాబు గారు ఉన్నారు. సో ఎలైట్ క్రికెట్ లీగ్లో లాస్ట్ ఇయర్ ఇచ్చి పడేశారు. సో పోలీసులు ఏ విషయంలో కూడా తక్కువ కాదు అని నిరూపించేశారు. సో సెలబ్రిటీస్కి చుక్కలు చూపించేశారు. సార్ ఈసారి వైజాగ్లో ప్లాన్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు? అసలు మీరు పోటీ ఇస్తారంటే భయపడుతున్నారు అందరూ. సో ఈసారి ఎలా ఉండబోతుంది? క్రికెట్ కదా చెప్పలేము, పోటీ తత్వం కామన్గా ఉండాలి. పోటీ డెఫినెట్గా బాగుంటుంది. అఫ్ కోర్స్ పోలీస్ ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి ఫిట్నెస్ మీద సగం మ్యాచ్లు గెలుస్తామన్నమాట. ఇది ఫీల్డింగ్ సైడ్ కానీ బౌలింగ్ సైడ్ కానీ. సో అదొక అడ్వాంటేజ్ పోలీస్కి ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ఇక్కడ నుంచి ఆంధ్ర వెళ్ళడం అనేది నిజంగానే ఒక మంచి విషయం. అక్కడ కూడా ఆడడం, అక్కడ గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉంది? అఫ్ కోర్స్ 100% సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద క్యాబినెట్ అంతా చాలా సపోర్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా గంటా గారు కానీ, ఇక్కడ వంశీ ఎమ్మెల్యే గారు కానీ, పర్టికులర్ లోకేష్ సార్ని కూడా కలవడం జరిగింది. సార్ కూడా క్రీడలకి ఎప్పుడు మేము ముందుంటామని గవర్నమెంట్ సపోర్ట్ చేయడం. అలాగే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన కూడా స్పోర్ట్స్కి చాలా ముందుండే మనుషులు వీళ్ళంతా. సో సీఎం గారు అంటే ఇక మనకి చెప్పాల్సిన పని లేదు, ఈజ్ లెజెండరీ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన కూడా సపోర్ట్ ఈ క్రీడలకి ముఖ్యంగా ఉంటుంది. రీసెంట్గా మీరు చూసారు లేదు, చాలా మ్యాచ్లు ఇంటర్నేషనల్ మ్యాచ్లు వైజాగ్లో అవ్వడం జరిగింది. సో అది రీసెంట్గా అన్ని మ్యాచ్లు వైజాగ్లో అవ్వడం అంటే వాళ్ళకి ఆ స్ఫూర్తి ఎంత ఉందా అనేది అర్థమవుతుంది. అంతకుముందు ఎప్పుడో 2-3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒకసారి వైజాగ్లో మ్యాచ్లు అయ్యాయి ఇంటర్నేషనల్. రీసెంట్గా 5-6 మ్యాచ్లు అయినాయి. సో అందులోనే తెలుస్తుంది గవర్నమెంట్స్ స్పోర్ట్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనే దాంట్లో. సో మనకి సపోర్ట్. ఎందుకు పొలిటీషియన్స్ పార్టిసిపేషన్ లేదు మ్యాచ్ అని ఏం లేదు, 2-3 ఎమ్మెల్యేస్ కూడా ఆడతామన్నారు, వాళ్ళు కూడా ఆడతారు. సారాలతో కూడా కలిసి ఉంటుంది. బట్ ఇప్పుడే చెప్పలేము, అది కన్ఫర్మేషన్స్ 100% అయిన తర్వాతే చెప్పగలం కాబట్టి దే వాంట్స్ టు ప్లే ఆల్సో. ఈసారి ఈ మ్యాచెస్ ద్వారా వచ్చే మనీని ఏ విధమైన ఖర్చుకు కానీ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇక్కడ మేము మనీ ఎక్కడ కలెక్ట్ చేయట్లేదు, కాకపోతే ఎవరు ఏది డొనేట్ చేయాలో దానికి డైరెక్ట్గా డొనేట్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ మిస్యూజ్ చేస్తారు, లేకపోతే ఆ మిస్యూజ్ కాకూడదు. ప్రతి రూపాయి యూటిలైజేషన్ అవ్వాలి. ఇద్దరు అక్కడ చెప్పాం మనం, ఎడ్యుకేట్ ఏ చైల్డ్ అని, ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అని, సే నో టు డ్రగ్స్ అని, రకరకాల ఆస్పెక్ట్స్తో ముందుకెళ్తున్నాం. అలాగే పూర్ స్పోర్ట్స్ మెన్స్ కానీ, గ్రామాల్లో ఉన్న పూర్ క్రీడాకారులకి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటేట్ చేయలేకపోయిన ఎడల వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఇది 100% గవర్నమెంట్కి సపోర్టివ్గానే ఉండే మంచి టోర్నీ అని నేను భావిస్తున్నాను. ఒక వైజాగ్ పీపుల్కి మీ సైడ్ నుంచి ఒక ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఈ టోర్నమెంట్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ వైజాగ్ చాలా మంచి ఏరియా. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ పీపుల్ ఈజ్ ఆల్సో టూ గుడ్. వాళ్ళు వీకెండ్స్ వచ్చినప్పటికీ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. బీచ్ ఉంది చక్కగా. సో ఇలాంటి సెలబ్రిటీస్, హై క్వాలిటీ పీపుల్, హై సెలబ్రిటీసు అందరికీ సమ్మేళనం అనమాట. అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరు కలిసిమెలిసేది ఇలాంటి ఈవెంటే. సో ఈ ఈవెంట్లో వైజాగ్ పీపుల్ చాలా ఘనంగా పార్టిసిపేట్ చేస్తారు. సో అంత మంచి పీపుల్ మధ్యలో మేమందరం ఆడడం మాకు గర్వకారణంగా ఉంటుంది. సో వైజాగ్ పీపుల్ అంటే ఇంకా అందులో తిరిగేలేదు, చాలా మంచి పీపుల్. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో February 28 అండ్ అలాగే March 1 జరగబోతున్న ఈ టోర్నమెంట్కి టోటల్గా 6 మ్యాచెస్ జరగబోతున్నాయి. అందులో టీవీ టైగర్స్ 2 టీంలు, అలాగే మన తరుణ్ గారి ఒక టీము, శ్రీకాంత్ గారిది ఒక టీము, అలాగే పోలీస్ ఆఫీసర్స్ టీము, అలాగే కార్పొరేట్స్ టీమ్, ఇవన్నీ కూడా కలిసి 6 టీమ్స్ ఆడబోతున్నాయి. డైలీ 3 మ్యాచెస్ ఆడబోతున్నాయి. కాబట్టి ఈసారి కూడా పోలీస్ ఆఫీసర్స్దే కప్ అని అంటున్నారు. ఎందుకంటే వచ్చే ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా దానికి ఏవైతే ట్రస్ట్లు ఉన్నాయో డైరెక్ట్గా ఆ ట్రస్ట్లకే వాళ్ళు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి కాజ్ కోసం వీళ్ళందరూ కూడా టైం స్పెండ్ చేసి వస్తున్నారు. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ అని రాంబాబు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాని మెగా 9 టీవీ హైదరాబాద్ నుంచి.